వెంకటేశ్వర స్వామి పద్మావతమ్మ సమేతంగా తిరుమల చేరుకున్న మార్గమే శ్రీవారి మెట్టు. శ్రీ పద్మావతీ దేవిని వివాహం చేసుకున్న వెంకటేశ్వరుడు వివాహమైన తరువాత 6 నెలల పాటు శ్రీనివాస మంగాపురంలోనే ఉండాలని, తరువాత తిరుమలకు వెళ్ళమని అగస్త్య మహర్షి అభ్యర్థిస్తాడు. అప్పుడు స్వామి 6 నెలలు అగస్తాశ్రమంలోనే పద్మావతమ్మతో ఉంటాడు. చంద్రగిరి సమీపంలోనే అగస్తాశ్రమం ఉండేది. ఇప్పటికి కూడా ముక్కోటి దగ్గర అగస్తీశ్వర ఆలయంలో స్వామివారు అక్కడే ఉన్నట్లు ఆనవాళ్లు ఉన్నాయి. తరువాత తొండమాన్ చక్రవర్తి ఆనంద నిలయం తిరుమలలో నిర్మించిన తర్వాత స్వామివారు అమ్మతో పాటు శ్రీవారి మెట్టి మార్గం ద్వారానే తిరుమలకు చేరుకున్నారు. ఆయన వెళ్ళిన మార్గానికి నిదర్శనంగా అక్కడ ఆయన పాదాల ముద్రలను మనం చూడవచ్చు. పాదాలను దర్శనం చేసుకొని యాత్ర ప్రారంభిస్తారు భక్తులు. అలిపిరి మెట్ల మార్గం దూరం కంటే ఈ మార్గం చాలా తక్కువ దూరం, 1.5 గంటలోనే కొండకు చేరుకోవచ్చు. ఓం నమో వెంకటేశ్వరాయ.